కొన్ని మీడియాలో గానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్‌లో, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టబోతున్నారని చెప్పి కొన్ని కథనాలొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంక పార్టీ మూసేస్తాడు అని గూడా. ఏ విధంగా స్పందిస్తారు ఇటువంటి మాటలన్నా? పార్టీ మూసేయడం అంటే ఎప్పుడు జరగదండి. గ్రామ స్థాయిలో, విలేజ్ స్థాయిలో మేమందరం కూడా ఆయన వెన్నంటున్నని చెప్పి కూడా ఎప్పుడు కూడా పార్టీ మూసేయడం జరగదు. ఇంకా దినదిన అభివృద్ధి చెందితే తప్ప ఎవ్వరు కూడా ఏ కార్యకర్త కూడా దేనికి కూడా భయపడకుండా ఈరోజు మా కార్యక్రమాలు గ్రామంలో అందరికీ సపోర్ట్గా ఉంటూ మేము నడిపిస్తున్నాం. ఆయన అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు. ఆయన అరెస్టులో అన్నీ అయిపోయి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి. ఆయన సింహంలో ఎప్పుడు ముందే ఉంటారు సార్, ఎప్పుడు భయపడ్డండి. అదే అంటున్నారు కన్నా పార్టీ ఆఫీస్ కూడా లేదు. మొత్తం టులెట్‌కి ఇచ్చేసాడు, అద్దెకిచ్చేసాడు. భయపడి బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపడే గల వ్యక్తేనా? భయం అంటే తెలియని వ్యక్తి, భయం అంటే ఆయన రక్తంలో లేదు. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి మేము చూస్తానన్నాం. అప్పటి నుంచి కార్యకర్తగా మేము జెండా మోసిన వాళ్ళని భయం అన్న తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఈరోజు మీరు నర్సీపట్నం అంటున్నారు కన్నా, నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో అదొక ఏజెన్సీ ఏరియా కొన్ని భాగంలో. ఏజెన్సీకి ముఖద్వారం అండి. మొగదవరం. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియాలో గంజాయి పెంచి పోషిచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారుగా. నిజమే అంటారా? ఒకసారి చూడండి, అసలు విమర్శలు చేయడానికి చాలా ఉంటాయండి. గంజాయి పెంచిపోసిన ఎప్పుడు లేదు. గంజాయి పండించే వాళ్ళకి వేరే ఆసరా కలిగించి ఇది తప్పు, ఇది చేయొద్దు, మీకు లోన్ ఇస్తాము ప్రభుత్వం నుంచి అని ఎక్సైజులు చెప్పి వాళ్ళు వేరే రూట్లో, మంచి రూట్లో తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. కానీ ఇలా మాట్లాడే మాటలు ఎలా ఉంటే కూడం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డే గంజాయికి తోడ్పడ్డాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు, పార్టీ ఆ గంజాయి వ్యాపారం చేయించని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. వాళ్ళు విమర్శ చేశారు, తప్పలేదు. ఇప్పుడు ఏమవుతుంది? 10 నెలలు అధికారంలోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడే బడ్డీల్లో గంజాయి, ఇళ్లలో గంజాయి చూస్తూనే ఉన్నారు. అది అందరికీ తెలుసు. ఎవరు గంజాయిని పోషించారు, ఎవరు పోషించలేదు అన్నది ప్రతి విషయం కూడా పబ్లిక్ తెలుసు. అందులో అనుమానం లేదు. నిజము లేటుగా ఉంటుంది, బాధగా ఉంటుంది. బాధను వాచుకొని మేము పార్టీలో పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు బీసీల వెంటే ఉంటామండి. అన్న ఇది కూడా ఏంటంటే ఇప్పుడు వైసీపీలో ఎక్కువ మాట్లాడిన ఏదన్నా కొన్ని కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, కానీ ఇవన్నీ తట్టుకుని ముందుకెళ్తుంది అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను నర్సీపట్నం నుంచి ఇక్కడికి వచ్చానంటే తట్టుకునే గుణం ఉన్నవాడిని. ఏదైనా ఎదుర్కోవడానికి మేము ఇక్కడ జగన్ గారి ఆఫీస్కి వచ్చాము. తాడేపల్లికి అక్కడి నుంచి అంత దూరం. మాకు ఆ కసి ఉంది, ఆ పట్టుదల ఉంది. మంచి చేసేవాడు ఎప్పుడు ముందే ఉంటాడండి.